అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ 75. చలనం లేకుండా పడి ఉన్న అంజుని చూసి కిరణ్కి కళ్ళల్లో నుండి నీరు కారుతూ ఉంది. అటు ఫ్రెండ్, ఇటు చెల్లి. అలా వాళ్ళిద్దరిని చూస్తుంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు అతనికి. హర్ష ఎటో చూస్తున్నాడు. అతని బ్రెయిన్ ఒక్కసారిగా స్ట్రక్ అయిపోయింది. తల తిప్పి అతన్ని చూసి, రేయ్ ఒక్కసారి తల కిందికేసి అంజుని చూడరా, లాస్ట్ అండ్ ఫైనల్గా అంజుని చూడు హర్ష అంటూ జాలిగా అడుగుతాడు. అతను ఏం మాట్లాడుతున్నానో హర్ష చెవికి చేరడం లేదు. హర్ష అంటే డేర్ అండ్ డాష్ అరగంట్ ఫెలో అని మాత్రమే తెలుసు కిరణ్కి. కానీ అంజు అతని లైఫ్లోకి వచ్చిన తర్వాత తన క్యారెక్టర్ పూర్తిగా మారిపోయింది. ఎమోషన్స్, ఎఫెక్షన్స్ అంటే తెలియని వాడికి ఇంతలా ఎమోషనల్ అవుతున్న ఫ్రెండ్ని చూస్తుంటే అతనికి ఆమె అంటే ఎంత ప్రాణమో తెలుస్తుంది. బట్ ఫస్ట్ టైం హర్షని ఆ సిచ్యువేషన్లో చూడడం, హర్ష అలా స్తంభంలా నిలబడి ఉండడం చూస్తుంటే కిరణ్కి కాళ్ళు చేతులు ఆడట్లేదు. ఏం చేయాలో పాలుపోవట్లేదు. అటు అంజలి లేదని ఏడవాలా, లేక తన ఫ్రెండ్ ఇలా అయిపోయాడని బాధపడాలా, అసలు ఎలా ఓదార్చాలి వాడిని అని తన ఫ్రెండ్ ఫేస్ చూడాలంటే భయం వేస్తుంది కిరణ్కి. హర్షని ఎలా ఫేస్ చేయాలో అర్థం కావట్లేదు. వాడు పడే బాధని చూడలేకపోతున్నాను. ఎప్పుడు వాడికి నచ్చిందే చేస్తాడు. ఎదుటివారి ఇష్టాలతో పని ఉండదు. స్వార్థంగానే ఉంటాడు. ఆ స్వార్థంలో కూడా మన హ్యాపీనెస్ని వెతుక్కుంటాడు. అలాంటి ఒక మంచి ఫ్రెండ్ని ఆ సిచ్యువేషన్లో చూస్తున్న కిరణ్కి గుండె ముక్కలవుతుంది. అంజు పరిచయమైన కొన్ని రోజుల్లోనే కిరణ్కి చెల్లి లేని లోటు తీరిపోయింది. అంజలిని చూస్తుంటే తన సొంత చెల్లిలాగా అనిపిస్తుంది కిరణ్కి. ఆమె అందమైన శరీరం ఇప్పుడు నిర్జీవంగా ఉండడం చూసి కిరణ్కి చెప్పలేని బాధ ఆవహిస్తుంది. అంజు పోయిన ప్రాణాన్ని ఎలాగో తీసుకురాలేను, కనీసం హర్షని కాపాడుకోవాలి అని హర్ష దగ్గరికి వచ్చి హర్ష అంటూ తన భుజం తట్టి పిలుస్తూ ఉంటాడు. హర్షకి కూడా కత్తిపోటు పడడంతో బ్లీడ్ అవుతూ ఉంటుంది. కానీ అవేవీ పట్టడం లేదు అతనికి. హర్ష అంటూ గట్టిగా పిలుస్తాడు కిరణ్. అతని పిలుపు హర్ష కర్ణబేరికి చేరిందో ఏమో. అతని కళ్ళల్లో నుండి తెలియకుండానే నీరు జలజలా రాలి అంజలి కనురెప్పలపై పడగానే పతి స్పర్శకి ఆమె కనురెప్పల మాటున మెల్లగా కనుగుడ్లు కదుపుతూ ఉంటుంది. అది గమనించిన కిరణ్, హర్ష ఒకసారి అటు చూడరా, అంజు కళ్ళు కదుపుతుంది అని ఆతృతగా అతనికి చెప్పి డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు కిరణ్. డాక్టర్ అని గట్టిగా అరవగానే అతని అరుపుకు ఒక్కసారిగా బయటకు వస్తారు డాక్టర్. మా చెల్లి చచ్చిపోలేదు, బ్రతికే ఉంది అంటూ డాక్టర్స్ని తీసుకువస్తాడు కిరణ్. కిరణ్ చెప్పిన మాట హర్ష చెవి చేరి మెల్లగా కళ్ళు కిందికి తిప్పి చూస్తాడు. మెల్లగా కళ్ళు కదపడం చూసి పోయిన ప్రాణం తిరిగి వస్తుంది హర్షకి. స్ట్రక్ అయిన బ్రెయిన్ మళ్ళీ పనిచేయడంతో అంజు అని ప్రేమగా పిలిచి తన చెయ్యిని పట్టుకొని చిన్నగా కిస్ చేస్తాడు. భర్త స్పర్శతో అంజు చెయ్యి కదుపుతుంది. హార్ట్ రేట్, పల్స్ రేట్ చూపిస్తున్న మానిటర్లో చూడగానే అప్పటి వరకు స్ట్రెయిట్గా ఉన్న లైన్ మెల్లగా పైకి కిందకి వెళ్తూ ఉంటే హర్ష గుండె ఆగి కొట్టుకున్నట్లు అవుతుంది. అతడి ఫేస్లో చిన్నగా స్మైల్ వచ్చి చేరుతుంది. టక్కున ఆమెని చూసి తన నుదురు మీద చెయ్యి వేసి ప్రేమగా నిమురుతూ చిన్నగా కిస్ చేస్తాడు. కళ్ళు రెప్పలు కదులుతూ ఉంటాయి అతని స్పర్శకి. అంతలో డాక్టర్ రావడంతో ఇది వైద్య చరిత్రలోనే మిరాకిల్ అంటూ తన రిస్క్ని పట్టుకొని కొట్టుకుంటున్న నాడీని చూస్తూ ఉంటుంది. తనకి తీసిన ఆక్సిజన్ మళ్ళీ పెట్టి మీరు కాసేపు బయట ఉండని, పేషెంట్ని చెక్ చేయాల్సి ఉంది అని అనగానే హర్ష ఆమెని వదలాలని లేకపోయినా కిరణ్ బలవంతంగా తన చేతిలో ఉన్న అంజు చేతిని విడిపించి అక్కడి నుండి తీసుకెళ్తాడు. డాక్టర్ బీపీ, పల్స్ అన్నీ చెక్ చేసి ఒక క్లారిటీకి వచ్చాక తనకి కావాల్సిన ఇంజెక్షన్స్, గ్లూకోజ్ ఏవి ఎక్కించాలో చెప్పి బయటకు వస్తుంది. కంగారుగా దగ్గరికి వస్తాడు కిరణ్. మా చెల్లికి ఎలా ఉంది డాక్టర్ అంటాడు. హర్షని చూసి యు ఆర్ సో లక్కీ. మీ వైఫ్ మీకోసమే బ్రతికి ఉన్నట్టుంది. నా సర్వీస్లో ఫస్ట్ కేస్ ఇది. పల్స్ రేట్ పడిపోయి హార్ట్ బీట్ ఆగిపోయిన మనిషి మళ్ళీ నార్మల్ అవ్వడం. తనకి ఎలాంటి ప్రాబ్లం లేదు కదా డాక్టర్ అంటాడు. డాక్టర్ చెప్పిన మాటలు విన్న హర్ష ఆతృతగా దగ్గరికి వచ్చి ఎస్ మిస్టర్ హర్ష, యువర్ వైఫ్ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అనగానే కళ్ళల్లో మెరుపు, తన పెదవుల్లో నవ్వు వచ్చి చేరుతుంది. కిరణ్ కూడా అప్పటి వరకు ఉన్న టెన్షన్ మొత్తం పోయి కాస్త రిలీఫ్గా అనిపిస్తుంది అతనికి. హర్ష భుజం మీద చెయ్యి వేసి నువ్వు ఆమెపై చూపే ఫీలింగ్స్ స్వచ్ఛమైనవిరా, అందుకే ఆ దేవుడు కూడా నీ ఇష్టానికి
నీ ప్రేమకి లొంగిపోయాడు. చూసావా హర్ష, నువ్వు ఎప్పుడు అంటూ ఉంటావు కదా ప్రేమ అనేది అవకాశవాదమని. ఇదేరా ప్రేమంటే అంటున్న కిరణ్ మాటలకి రియాక్ట్ అవ్వట్లేదు హర్ష. ఇప్పుడు తన ప్రాణం మొత్తం అంజలి మీదే ఉండడంతో ఇక తనని వెళ్ళి చూడొచ్చా డాక్టర్ అడుగుతాడు సంతోషం కూడిన గొంతుతో. ఎస్ వెళ్ళండి, కానీ పేషెంట్ని డిస్టర్బ్ చేయకండి, పూర్తిగా స్పృహలోకి రాలేదు అనగానే ఓకే డాక్టర్ అని అనుకుంటూ లోపలికి వెళ్తూ ఉండగా, మీకు కూడా బ్లడ్ వస్తున్నట్టుంది, ఫస్ట్ మీరు ట్రీట్మెంట్ తీసుకోండి, తర్వాత మీ వైఫ్ని చూద్దురు అంటున్న డాక్టర్ మాటకి చిన్నగా నవ్వి, నాకు ఇది పెద్ద పెయిన్ కాదు డాక్టర్, తను లేచింది అంతే చాలు, నాకు ఏం కాదు అంటూ అంజు దగ్గరికి ఆతృతగా వెళ్తాడు. వెళ్ళి చూసేసరికి ఎప్పుడూ కాంతివంతంగా వెలిగిపోయే అంజు ఫేస్ మొత్తం నీరసంగా వాడిపోయి ఉండడం చూసి బాధేస్తుంది అతనికి. ఆమె దగ్గరికి అడుగులు వేస్తున్న అతని కాళ్ళు వణుకుతూ ఉన్నాయి. ఒక్కో అడుగు కష్టంగా వేస్తూ అంజు బెడ్ దగ్గరికి చేరుకుంటాడు. మెల్లగా కళ్ళు మూసుకొని ఊపిరి గట్టిగా పీల్చుకొని కళ్ళు తెరిచి అంజుని చూసి ఆమె దగ్గర కూర్చొని మెల్లగా ఆమె తల మీద చేయి వేసి తడుముతూ ఉంటే అతని రాకతో ప్రాణేశుడి స్పర్శ తగిలి కనుబొమ్మలు చిన్నగా కదులుతూ ఉంటాయి అంజలికి. ఆమె ఎప్పుడు లేస్తుందా, ఎప్పుడు తన ఒడిలోకి చేర్చుకుంటానా అని ఆరాటపడుతున్నాడు అతను. అంతలో హర్ష మొబైల్ రింగ్ అవ్వడంతో బ్లూటూత్ ఆన్ చేసి, చెప్పండి డాడ్, ఎక్కడున్నావు నాన్న? హాస్పిటల్లో డాడ్. హాస్పిటలా అంటాడు ప్రశ్నార్థకంగా. ఎస్ డాడ్. వై నాన్న అంటాడు. నా వైఫ్ హాస్పిటల్లో ఉంది అనగానే వైఫా అంటూ షాక్ అవుతాడు. ఎస్ డాడ్. వైఫ్ ఏంటి నాన్న అంటాడు కంగారు నిండిన గొంతుతో. నేను అంజలిని పెళ్లి చేసుకున్నాను డాడ్. పెళ్ళా? ఎప్పుడు అంటాడు ఆతృతగా. ఎస్ డాడ్ అని జరిగింది చెబుతాడు హర్ష. అవునా, మరి ఇప్పుడు ఎలా ఉంది తనకి అడుగుతాడు లోపల కోపం వస్తున్నా అణుచుకుంటూ. ఇప్పుడిప్పుడే స్పృహలోకి వస్తుంది. అందుకేనా మీ అత్తని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు అంటాడు వెటకారం నిండిన గొంతుతో. వాట్ ఆర్ యు టాకింగ్? అదే ఇంట్లోకి తీసుకొచ్చావు అంటున్నా. అతని మాటల మర్మం అర్థమవుతుంది హర్షకి. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో తండ్రిని ఏమనాలో తెలియక ఓకే డాడ్ బాయ్ అని కాల్ కట్ చేస్తాడు. మళ్ళీ అంజుని చూసి బేబీ అని పిలుస్తాడు. బేబీ ఒక్కసారి కళ్ళు తెరవరా అంటాడు రిక్వెస్ట్గా. మెల్లగా కనురెప్పలు కదిలిస్తుంటే నేను మాట్లాడేది వినబడుతుంది కదా, ప్లీజ్ ఓపెన్ యువర్ ఐస్ అంటాడు స్మూతీ టోన్తో. హర్ష మాట్లాడుతున్న ప్రతిసారి ఆమె స్పందిస్తుంది. తన శరీరం సహకరించకపోయినా అతని మాటలకి అతని స్పర్శకి కదులుతుంది. అప్పుడు అర్థమవుతుంది హర్షకి తనంటే చాలా ఇష్టమని. అప్పటి వరకు లేనిది నాతో ఎందుకు తాళి కట్టించుకుంది, ఏమైంది, తనకి ఎందుకంత మార్పు వచ్చింది అనుకుంటుండగా అంజలి పక్కన ఉన్న హర్ష చిటికన వేలు ని పట్టుకుంటుంది. అంజలి తనలా పట్టుకోగానే చెప్పలేని సంతోషం. బేబీ అని ఆతృతగా పిలుస్తాడు. మెల్లగా కళ్ళు తెరిచి చూస్తుంది అంజలి. ఆమె కళ్ళు తెరవగానే హర్ష ఆనందానికి అవధులు ఉండవు. అంజు అంటూ ఆమెను గట్టిగా హగ్ చేసుకుంటాడు. సారీ హర్ష, నిన్ను చాలా బాధ పెట్టాను అని లో గొంతులో అంటుంటే నోటి మీద చెయ్యి పెట్టి, సారీ ఎందుకు బేబీ, నేనే నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను అంటాడు. అయినా నీకు ఓపిక లేదు, రెస్ట్ తీసుకో అంటూ ఆమెను అపరూపంగా చూస్తూ ఉంటే ఆమె అతని ప్రేమని చిరునవ్వుతో ఆస్వాదిస్తుంది. అతని చేతిని తీసుకొని ముద్దు పెట్టుకుంటుంది. హర్ష చిన్నగా నవ్వి ఆమె నుదిటిన ముద్దు పెడతాడు. అతని సంతోషానికి అవధులు లేవు. ఎంతలా అంటే మాటల్లో చెప్పలేనిది. అతడికి అలాంటి ఫీలింగ్స్, ఎమోషన్స్ని పరిచయం చేసిందే అంజలి. ఇప్పటి నుండి ఆమెను కాలు కింద పెట్టకుండా చూసుకుంటాను అనుకుంటున్నాడు హర్ష. మార్పు ఎలా వచ్చిందంటే అతడు తన ఫ్యామిలీని బాధ్యతగా తీసుకొని ఎప్పుడు ఎమోషన్స్ తెలియని వాడిలా ఉండే అతడు ఒక్కసారిగా వాటిని అర్థం చేసుకున్నందుకు ఇక అంజుకి హర్ష మీద నమ్మకం వచ్చేసింది. తన మీద కానీ తన ఫ్యామిలీ మీద కానీ ఈగ కూడా వాళ్ళనివ్వడు అని. అందుకే ఆ సిచ్యువేషన్లో హర్ష దగ్గర ఓపెన్ అయింది అంజలి. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. Thank you for listening.